లోక్సభ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ కూలిపోతుందన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ యాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చలేరని చెప్పారు. రేవంత్ రెడ్డి డోర్లు తెరిస్తే కాంగ్రెస్ లోకి రావడానికి బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని చరణ్ కౌశిక్ చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు పోటీనే లేదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర కేసీఆర్ గారు చేస్తున్నారని చెప్పేసి ఈ రోజు బండి సంజయ్ గారు కాంగ్రెస్ పార్టీని కాపాడే ప్రయత్నం భారతీయ జనతా పార్టీకి మేము చేస్తాం. కేసీఆర్ గారి కోట్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, గతంలో కూడా వారు కేసీఆర్ గారికి సహకరించిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మీద అర్థం లేని ఆరోపణలు చేస్తున్నటువంటి బండి సంజయ్ గారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల కాలం పాటు మాకిచ్చినటువంటి పూర్తి కాలం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. అదే కాదు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనుకుంటే బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, భారతీయ జనతా పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మొత్తానికి మొత్తం కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే కాంగ్రెస్ పార్టీగా తెలంగాణ రాష్ట్రంలో మాకు పాలించే అవకాశం ఇచ్చిరు, మిమ్మల్ని ప్రతిపక్షంలో ముంచిరు కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజల పక్షాన మీరు మాట్లాడాలా, ఆ సమస్యలు పరిష్కరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వంగా మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని కావద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓరలేక కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ గతంలో పాలించినటువంటి కేసీఆర్ గారు ఒకటై తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీద కుట్ర చేసే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. మీరు ఎన్ని కుట్రలు చేసినా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల కాలం పాటు అధికారంలో మేమే ఉంటాం. మరొక 5 సంవత్సరాల కాలం పాటు ప్రజలు మాకు అవకాశం ఇస్తానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ జరిగినా కాంగ్రెస్ పార్టీ 12 పార్లమెంట్ స్థానాలు తక్కువ కాకుండా గెలపోతా ఉంది. భారతీయ జనతా పార్టీ పోయినసారి గెలిచినటువంటి 4 పార్లమెంట్ స్థానాలు కూడా ఓడిపోతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షులు బండి సంజయ్ గారు కాంగ్రెస్ పార్టీని తెలంగాణ బలహీనపరిచే మాటలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆదరణ చూసి వరలేక బండి సంజయ్ గారు ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని